పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చూద్దాం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఏదో మాట్లాడుకుంటూ కూర్చుందంలే, టైం పాస్ కదా, ఏ పొద్దుపోవట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం, కొంచెం దుఃఖంగా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ వస్తుంది. దేవుని రాజ్యం ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చునేది కాదు. దేవుని రాజ్యం ఏంటంట, దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో ఉందని బైబిల్ చెప్తుందండి. దేవుని రాజ్యం ఎలా ఉందంట, ఉట్టిగా మాటలు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాంలే అన్నటువంటిది కాదు, శక్తితో ఉందని బైబిల్ చెప్తుంది. దేవుడు తన రాజ్యాన్ని నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ కుటుంబంలో, నీలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు, మేనిఫెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రత్యక్షపరచబోతున్నాడు. దాన్ని క్రైస్తవులంగా మనము అనుభవించబోతున్నాము. అయితే దేవుని రాజ్యం ఏంటి అంటే అది మాటతో లేదు. ఈ వాక్యం ఏమై ఉంది అంటే ఇవి మాటలే, కానీ ఇవి దేవుని మాటలు. దేవుని మాటలు ఉట్టిగా మాట్లాడుకోవడానికి, ఊకే అలాగా వినడానికి, అలాగా నేర్చుకొని మనము అనుకుని ఏదో నెమ్మది సమాధానం వస్తుంది, అంత మాత్రమే కాదు. దేవుని మాట దేవుని శక్తి. దేవుని మాట ఏంటి, దేవుని శక్తి. దేవుని రాజ్యం ఏంటి అంటే దేవుని శక్తి. మీ పక్కలు చెప్పండి, ప్రజాస్వామ్యంలో నువ్వు లేవు, నువ్వు రాజ్యమునకు వారసునివై ఉన్నావు. నువ్వు పరలోక రాజ్యమునకు వారసునివై ఉన్నావు. నువ్వు ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. దేవుని రాజ్యమును మరి దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడు అంటే, ఆ రాజ్యంలో ఉన్న వారికి అది శక్తి, అది నా శక్తి, అది నా శక్తి అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ రాజ్యానికి వారసులమయ్యామో ఆ రాజ్యము ఉట్టి మాట్లాడుకునేది కాదు, ఉట్టి మాటలు కాదు, అది దేవుని శక్తి. ఆ రాజ్యానికి సంబంధించినటువంటివన్నీ కూడా దేవుని శక్తితో నడిపించబడతాయి. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఒకసారి మనము యోహాను సువార్త 10:10 చూద్దాం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నిరాడు. దొంగ ఏం చేయడానికి వస్తున్నాడు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నిరాడు. అయితే ఈవెన్ మన జీవితాల్లో అంటే మన క్రైస్తవ జీవితాల్లో కాదు, మానవుని జీవితంలో అపవాది ఉట్టి మాట్లాడట్లేదండి. అపవాది ఊకే మాట్లాడట్లేదు. అపవాది ఏం చేస్తున్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడండి. అపవాది ఏం చేస్తున్నాడు, దొంగతనము హత్యయు నాశనం చేయడానికి వస్తున్నాడు తప్ప మరి దేనికి రాడు. అంటే ఈవెన్ నీ శత్రువు కూడా శక్తితో పనిచేస్తున్నాడు. ఈవెన్ నీ మానవుని యొక్క జీవితంలో శత్రువు అనేవాడు కూడా ఎలా పనిచేస్తున్నాడు, శక్తితోనే పనిచేస్తున్నాడు. దొంగ ఏం చేయడానికి వచ్చాడంట, దొంగతనము హత్యయు నాశనం చేయడానికి వస్తూ ఉన్నాడు. మరి దేవుని రాజ్యము, అందరూ చెప్పండి, దేవుని రాజ్యము శక్తితో పనిచేస్తుంది. దేవుని రాజ్యము మహిమతో పనిచేస్తుంది. దేవుని రాజ్యము అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే విధంగా పనిచేస్తుంది. అందుకని యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దొంగ ఏం చేశాడు, దొంగతనము హత్య నాశనం చేశాడు. దాంతో మనిషి జీవితంలో ప్రయాస, భారము, రకరకాలైనటువంటి డిసప్పాయింట్మెంట్లు, రకరకాలైనటువంటి నష్టాలు, కష్టాలు, అంత మంచిగా జీవిస్తున్నా సరే నా జీవితంలో ఎందుకు ఇన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటి, ఇలాగా రకరకాలైన రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా మానవుని జీవితం వెళ్తుంది. ఆ వ్యక్తి ఏం చేయకపోయినా దెబ్బతింటాడు, ఏమైనా చేసినా దెబ్బతింటాడు.
ఏం తినకపోయినా అనారోగ్యం వస్తుంది, ఏం తిన్నా అనారోగ్యం వస్తుందండి. కాదు, కొంతమంది అంటూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని అడుగుతాడు డాక్టర్. చిచి లేదు సార్ అంటే, లేదు సిగరెట్ తాగే వాళ్ళకి ఎట్లా రోగం వస్తుందో నీకు అట్లా రోగం వచ్చింది. అదేంటి విన్నారా మీరు? మందు తాగే వాళ్ళకు లివర్ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమందికి ఏం మందు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు, లివర్ పాడై ఉంటుందండి. ఈ భూమి మీద మనిషి జీవితంలో చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అండి, చాలా శోధనలకు గురైపోతున్నాడు. అందుకనే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట ప్రకటించినటువంటి సువార్త ఏంటంటే దేవుని రాజ్యము సమీపించింది. యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి ప్రసంగం, ప్రకటన, సువార్త ఏంటి అంటే దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఆల్రెడీ అపవాది యొక్క దొంగతనానికి, అపవాది యొక్క హత్యకు, అపవాది చేసే నాశనానికి గురైపోయినటువంటి జనాంగం ఉన్నారు ఈ భూమి మీద. ఆదికాండంలో ఆదామవ్వ లూసిఫర్ చేత పరచబడినటువంటి దినం మొదలుకొని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట ప్రకటించేంత వరకు అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే మనిషిని దోచుకుంటున్నాడండి. మనిషిని అపవాది ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాడు అపవాది మనుషుల దగ్గర. అంటున్నాం కదా ఊర్లలో, వీడికి ఏం లేదు, ఈ మధ్యలో బాగా సంపాదించినాడు, ఎంతమందిని ముంచి సంపాదించినాడో అంటుంటారు. అపవాది ఈరోజు ఏదైనా ఘనంగా ఉన్నాడు అంటే అది మానవునికి దేవుడిచ్చినది, వాడు దొంగలించడం వలన మాత్రమే వాడు ఘనంగా కనపడుతున్నాడు. అపవాది మానవుని యొక్క దొంగలించిన దాంతో, ఆ దొంగతనం చేసినటువంటి దాంతో నేను గొప్ప అని చెప్పుకోగలుగుతున్నాడు. నిజంగా అపవాది దగ్గర ఉన్నది ఏంటి? ఏమీ లేదండి, ఎంప్టీ హ్యాండ్స్. దేవుడు తోసేశాడు, కానీ వాడు దేవుని దగ్గరికి వచ్చి తీసుకోలేడు. ఇప్పుడు దేవుని మనిషికి దేవుడు సమస్తాన్ని ఇస్తే ఆ మనిషి దగ్గర నుంచి ఆ మనిషి యొక్క జ్ఞానాన్ని, ఆ మనిషి యొక్క శక్తిని, ఆ మనిషి సంపాదించిన దాన్ని వాడు తీసుకుంటూ దొంగతనం చేస్తూ, హత్య చేస్తూ, నాశనం చేస్తూ మనుషులు దేవుణ్ణి దూషించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. లాభం వచ్చినా దేవుడే అంటాం, నష్టం వచ్చినా దేవుడే అంటామంట. కానీ బైబిల్ చెప్తుంది దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చాడు. చూద్దాం మరొకసారి యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఒకటి, మన క్రైస్తవ జీవితంలో మనం ఒక క్లారిటీతో ఉండాలండి, ఒక అవగాహనతో ఉండాలి, ఒక నిశ్చయితతో ఉండాలి. అదేంటంటే ఏది జరిగినా, ఏ నష్టము, ఏ దొంగతనము, ఏది పోగొట్టుకుంటున్నా, ఏ అనారోగ్యమైనా, ఏ వ్యాధైనా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ ఓటమైనా, నీ జీవితంలో ఏం జరగనట్లుగా ఉన్నా, ఎంత ప్రయాసపడినా నీ దగ్గర, నువ్వెంత మిగిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నీ దగ్గర మిగలట్లేదు. నీ జీవితంలో కొన్ని రోజుల నుంచి ఏమి జరగనట్టుగా ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దొంగ ఎందుకు వచ్చాడు? దొంగ ఎందుకు వస్తాడు? దేనికి మాత్రమే వస్తాడు, దేనికి మాత్రం రాడు. దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తన గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిర్జీవం అన్నటువంటిది దేవుడు మనకిచ్చువాడా? జీవాన్ని ఇచ్చువాడా? సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. సమృద్ధిగా ప్రతిదీనికి ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. అందుకని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట ప్రకటించింది ఏంటంటే ఆయన రాజ్యమును గురించి ప్రకటించాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో దాన్ని మనుషులకు
చూపిస్తూ ఉన్నాడు, మనుషులకు దానిని ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటి అంటే దేవుని రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. ఇక్కడ మారు మనసు అనేటువంటిది రెండు రకాలుగా మనం తీసుకోవాలి. దేవుని రాజ్యంలోకి మనం రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ఏం మనసు రావాలి? ఏముండాలి? దేని గురించి ఆలోచించాలి? మరోసారి చూద్దాం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి మనస్సుకు సంబంధం ఉందా లేదా? చెప్పాలి. పరలోక రాజ్యం సమీపించింది కనుక ఏం పొందాలంట? మనస్సు ఏం చేయాలంట? మారాలంట. అంటే మనస్సు అన్నటువంటిది, హృదయం అన్నటువంటిది, తలంపులు అన్నవి, ఆలోచనలు అన్నవి మనలో ఉన్నాయి. ఇవి మారి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి. దేవుని రాజ్యం మనకు కావాలంటే మన మనస్సు, దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించాలంటే మన మనస్సు, మన తలంపులు, మన హృదయము, మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఒకవేళ ఇవన్నీ కూడా పక్కన పెడితే దేవుని రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అవ్వలేవు. ఒకవేళ నేను బాప్తిసం పొందాను అని అనుకున్నా, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నేను జన్మించాను అని అనుకుంటున్నా, దేవుని రాజ్యానికి నేను వారసుని అనుకుంటున్నా, నీవు నీ మనస్సులో, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలలో దేవుని రాజ్య సంగతులను గనక నీవు నేర్చుకోకపోతే, వాటికి అనుకూలంగా మార్చుకోకపోతే, వాటికి అనుకూలంగా సపోర్టుగా ఉండేటట్లుగా నువ్వు ఉండకపోతే దేవుని రాజ్యం నీకు అర్థం కాదు. మామూలుగా మామూలు రాజ్యంగా నీకు అర్థమవుతుంది. మళ్ళీ శోధనలు, మళ్ళీ ఇబ్బందులు, మళ్ళీ శోధనలు రావని కాదండి, కానీ నువ్వు మళ్ళీ పడిపోవడం, బలహీనం అవ్వడం, యేసుప్రభుని నమ్మిన తర్వాత కూడా మరలా పడిపోవడము, మరలా నువ్వు దెబ్బతినడము, మరలా నువ్వు ఫెయిల్ అవ్వడము, మరలా ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుని రాజ్యానికి ఒక మనసు ఉందండి. దేవుని రాజ్యానికి మనసు ఉంది. ఆ మనసులోకి నువ్వు రావాలి. దేవుని రాజ్యానికి తలంపులు ఉన్నాయి, దేవుని రాజ్యానికి శక్తి ఉంది, దేవుని రాజ్యానికి ప్రణాళికలు ఉన్నాయి, దేవుని రాజ్యానికి ఒక గ్లోరీ ఉంది. వీటన్నిటినీ నువ్వు నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి, గ్రహించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే యేసుక్రీస్తు లోకమునకు బోధించేదానికంటే ఎక్కువగా తన శిష్యులకు బోధించాడండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు తాను పిలిచినటువంటి శిష్యులకు ఎక్కువగా బోధించాడండి. యోహాను సువార్త 17:20 నుంచి చూద్దాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను వాళ్ళకు బోధించడము, వారి కొరకు ప్రార్థించడము, లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణం పెట్టి ఉన్నాడు. కానీ శిష్యులకు మాత్రము చాలా ప్రత్యేకంగా తన శక్తిని, తన మహిమను, తన ప్రభావాన్ని ప్రత్యక్షపరుస్తూ పోతున్నాడు. వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళతో మాట్లాడాడు. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి అనేక మహిమ కార్యాలు ఆయన చేసి ఉన్నాడు కదా. నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత, ఆయన మహిమను ప్రత్యక్షపరిచిన తర్వాత అప్పుడు యేసయ్యను శిష్యులు నమ్మిరి అని ఉంటుంది. అంతకంటే ముందు నమ్మే కదా వచ్చింది. ఎప్పటికప్పుడు నమ్మేటట్లుగా చేసుకోవడానికి యేసయ్య తన మహిమను, ప్రభావాన్ని శిష్యులకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయం అన్నది చాలా చాలా విలువైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
దానిని నువ్వు శిష్యునిగా, యేసుక్రీస్తు శిష్యునిగా, దేవుని రాజ్య సంబంధిగా నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ మనస్సును, నీ భావోద్రేకాలను, నీ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరచుకోవాలి. అవి దేవుని రాజ్యానికి చాలా విలువైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. మనం ఆత్మతో పాడేటువంటి స్థితి నేను కలిగి ఉన్నానని చెప్పేసి మన మనసును ఎక్కడికో వదిలేసామనుకోండి, అది ఏమైనా కరెక్టా? దేవుని రాజ్యానికి ఏమేమి కావాలి? మన శరీరం కావాలి, మన మనసు కావాలి, మన ఆత్మ కావాలి. దేవుని రాజ్యానికి ఏం కావాలి? మన శరీరం కావాలి, మన మనసు కావాలి, మన ఆలోచన కావాలి, మన తలంపులకు కావాలి, అన్నీ కావాలండి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో కూడా, నేను ఆత్మతో పాడేదను, మనసుతో కూడా పాడేదను. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి గురించి అయితే మనము మన రక్షకుడు అంటున్నామో, మనం ఏ రాజ్యానికైతే మనం వారసులమై ఉన్నామో, ఆ రాజ్యానికి ఏం కావాలి? నా నుంచి ఆ రాజ్యానికి ఏం కావాలి? అందుకే ఇప్పుడు నా శరీరం కావాలి, నా మనస్సు కావాలి. శరీరము లేకుండా మనసు ఉందా? శరీరం లేకుండా ఆత్మ ఉందా? చెప్పాలండి కదా. అయితే దేవునికి ఏం కావాలి అంటే, మీ పక్క వాళ్ళు చెప్పండి, సంపూర్ణంగా నువ్వు కావాలి. నీ మనసు కావాలి, నీ ఆలోచనలు కావాలి, నీ శరీరం కావాలి. దేవుని రాజ్యానికి నీవు సంపూర్ణంగా కావాలి. ఎందుకంటే ఆయన తన రాజ్యమును, తన మహిమను నీ శరీరము, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నిట్లో నింపి ఆయన నీలో నుంచి ప్రత్యక్షపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను హెచ్చించడానికి ఆయన నిన్ను తన రాజ్య వారసునిగా చేసుకొని ఉన్నాడు. అపవాది చేత, అపవాది శోధన చేత, అపవాది అబద్ధం చేత, అపవాది యొక్క మోసాల చేత, అపవాది యొక్క దొంగతనం చేత నాశనమైపోయినటువంటి వ్యక్తిని యేసు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. 11:28 చూద్దాం. మత్తయి సువార్త 11:28. చాలాసార్లు ఆయన యుద్ధకు వచ్చి విశ్రాంతి పొందుకుంటాం, కానీ ఆడి వరకు అయిపోయింది అనుకుంటాం. మన క్రైస్తవ జీవితంలో అక్కడి వరకే అయిపోయే పని అయితే బాగానే ఉండండి. అసలైనది నువ్వు విశ్రాంతిగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. నువ్వు నెమ్మదిగా ఉన్నప్పుడే ఆయన క్లాసు ప్రారంభిస్తాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. తర్వాత, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనము ప్రయాసపడి భారం మోసుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మనకు మొట్టమొదటి ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడండి. విశ్రాంతినిచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? నేను మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడండి. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడండి. మనము అలా నేర్చుకునేటువంటి క్రైస్తవ జీవితంలో కనుక మనం లేకపోతే, ఏదో ఉట్టిగా అలా మాటతో బతికేద్దాము అలాగా అని అనుకుంటే మాత్రం మనం క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు నీకు విశ్రాంతి అవసరమవుతుందండి. ఎందుకంటే రెస్ట్లెస్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే దొంగ ఎప్పుడు నీ దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, నిన్ను నాశనం చేయడానికి ప్రయాసపడుతూనే ఉంటాడు వాడు. ఎందుకంటే వాడు చావడు, అట్లనే బతకడానికి కూడా ఛాన్స్ లేదండి. ఏదో ఒకటి బతికేద్దాంలే, నా ఇంతకు నేను బతుకుతానంటే వాని బతుకు సొంతంగా లేదు. ఏదైనా సరే మనిషి దగ్గర తీసుకొని బతకాల్సిందే. సొంతంగా డబ్బులు సంపాదించలేడు, సొంతంగా ఏది కొనలేడు, ఏది చేసుకోలేడు, ఏది తినలేడండి.
కానీ ఆకలి మాత్రం విపరీతం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర దొంగతనం చేయాలి, ఎవరిది అని తిరిగేవాడు అపవాది. మనము మన క్రైస్తవ జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువ శోధనలకు గురవుతారు, క్రైస్తవులు చాలా ఇబ్బందులకు గురవుతారు, కష్టాలకు గురవుతారు, యేసుప్రభు నమ్మిన తర్వాత చాలా శోధనలు వస్తాయి అని మాట్లాడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, క్రైస్తవుని దగ్గర ఉన్నటువంటి విలువైనది ఆ క్రైస్తవుల కంటే అపవాదికి బాగా తెలుసండి. అందుకనే వాడు ఎవరి దగ్గర దోచుకోవడానికి ఇష్టపడడు. కేవలము క్రైస్తవుల దగ్గర దోచుకుంటేనే వానికి తృప్తి. ఎప్పటికప్పుడు నిన్ను నిరాశలో, ఎప్పటికప్పుడు నిన్ను దుఃఖంలో, ఎప్పటికప్పుడు నిన్ను పాపంలో, ఎప్పటికప్పుడు నిన్ను దేవుని రాజ్యం నుంచి డైవర్ట్ చేయడానికి భక్తిగా ఉంచుతాడు, భక్తిగా ఉండేటట్టుగా చేస్తాడు, ఉపవాసం ఉండేటట్టుగా చేస్తాడు, కన్నీరు గార్చేటట్టుగా చేస్తాడు, మొరపెట్టేటట్లుగా చేస్తాడు, దేవా విడిపించేటట్టుగా చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ నువ్వు గనక దేవుని రాజ్య మహిమను గ్రహించడం మొదలు పెడితే వాడు ఫినిష్ అయిపోతాడని నిన్ను కంట్రోల్ చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తాడు. కానీ గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుని రాజ్యము చూద్దాం. మాటతో కాదు, శక్తితోనే ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఎందుకో తెలుసా అండి, నువ్వు మాట్లాడుకుంటూ బ్రతికేద్దామని అనుకుంటే నీ క్రైస్తవ జీవితంలో నీవు నష్టపోతావు, కష్టపడతావు, ఇబ్బంది పడతావు. కానీ దేవుని రాజ్యము శక్తితో ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యం దేంతో ఉంది? శక్తితో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు శక్తితో ఈ భూమి మీద సమస్తాన్ని స్వాధీనపరచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి బిజినెస్లో ఉన్న కాంపిటీషన్, ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల కొరకైన కాంపిటీషన్, ఈవెన్ జాబ్ వచ్చినా ప్రమోషన్ కొరకు కాంపిటీషన్. ఎప్పటికప్పుడు నీకు రావాల్సిన ప్రమోషన్ ఎవడో కొట్టుకుపోవడానికి చూస్తాడు. దేవుడు చూసుకుంటాడు అనుకుంటూ నువ్వు గుడ్డిగా ఉన్నావు అనుకోండి, నీకు రావాల్సిన ప్రమోషన్ వేరేవాడు కొట్టుకుపోతే దేవుని చిత్తంలే అని నువ్వు వదిలేసావు అనుకోండి. దీన్ని ఏమంటారు? మాటలతో బతికేయడం అన్నమాట. ఇంకా నువ్వు చాలా భక్తునివి, నువ్వు చాలా అసలు ఓర్పు సహనం కలిగిన వ్యక్తివి, నీదంతా కూడా నీ ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇస్తావు, నీ బట్టలు వేరే వాళ్ళకి ఇస్తావు, నీ తిండి వేరే వాళ్ళకి ఇస్తావు, వేరే వాళ్ళు కూడా నేను దోచుకుంటూనే ఉంటారు. కానీ దేవుని రాజ్యము నువ్వు దోచుకొనబడేటట్లుగా చేయడానికి లేదు, నువ్వు దోచుకునే వ్యక్తిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము అన్నది నీలో పనిచేస్తున్నప్పుడు నీవు శక్తితో సమస్తాన్ని లోబరుచుకుంటూ వెళ్తావు, అధికారంతో సమస్తాన్ని లోబరుచుకుంటూ వెళ్తావు. నీకు ఏదైతే ఈ భూమి మీద కావలసి ఉందో దాన్ని నువ్వు శక్తితో నీవు స్వాధీనపరచుకుంటావు, అధికారంతో స్వాధీనపరచుకుంటావు. అలా కాకపోతే, అలా జరగకపోతే నువ్వు ప్రతి దాంట్లో లాస్ అయిపోతూ ఉంటావు. శక్తి అన్నది కనుక దేవుని రాజ్య సంబంధిగా నీ జీవితంలో పవర్ అన్నటువంటిది, అథారిటీ అన్నటువంటి దాన్ని నువ్వు వాడుకోకపోతే, మనకి ఇవ్వబడిన శక్తి, మనకి ఇవ్వబడిన అధికారాన్ని మనం మనుషులకు నష్టం చేయడానికి మనం చేయట్లేదు. నాకు రావాల్సిన దాన్ని నేను లాక్కుంటూ వెళ్ళిపోతున్నాను, స్వాధీనపరచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా జీవితంలో జరగాల్సిన దానిని నేను జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాను శక్తితో, అధికారముతో. అలా గనక నువ్వు లేకపోతే ప్రతి ఒక్కరూ నిన్ను మోసం చేస్తారు, ప్రతి ఒక్కరూ నిన్ను మోసము చేస్తారు, ప్రతి ఒక్కరూ నువ్వు నమ్మేస్తావు. ఆ నమ్మినందుకు ప్రతి ఒక్కరు నిన్ను మోసము చేస్తారు. అందుకనే దేవుని రాజ్యము మాటలతో లేదు, దేవుని శక్తితో ఉంది. నువ్వు ఆ శక్తితో నువ్వు ముందుకు వెళ్ళడానికి, ఆ శక్తితో నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడు తన రాజ్య వారసులకు దేవుడు తన ఆత్మను ఇచ్చి ఉన్నాడు. అపోస్తల కార్యంలో 1:8.
అయినను ఆ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఆ, మీరు యెరూషలేములోను ఆ, యూదయ సమరయ దేశముల యందంతటను ఆ. భూదిగంతముల వరకును మీరు నాకు భక్తులుగా ఉందరు, మీరు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. మీరు నాకు సాక్షులయ్యుందరని వారి భక్తులుగా ఉంటారా, సాక్షులుగా ఉంటారా? భక్తి కలిగిన జీవితానికి సాక్ష్యమా, క్రీస్తుకు సాక్ష్యమా? అసలు క్రీస్తు అంటే ఏంటో తెలుసా అండి? పవర్, రిజరక్షన్ పవర్, గ్లోరియస్ పవర్, గ్లోరియస్ అథారిటీ, అబండెన్స్ ఆఫ్ లైఫ్, సమృద్ధి జీవం. క్రీస్తునగా అభిషక్తుడు. దేనికి సాక్ష్యము? అభిషేకానికి సాక్ష్యము, అభిషేకపు జీవితానికి సాక్ష్యము, దేవుని రాజ్య జీవితానికి సాక్ష్యము. మరొకసారి చూద్దాం, అపొస్తలుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మనం ఉట్టిగా ఏదో వాక్యం చదువుకుంటున్నాము, బైబిల్ మాటలు భలే ఉంటాయి, బైబిల్ ప్రసంగాలు ఇంకా బాగుంటాయి, దేవుడు ప్రేమమయుడు, దేవుడు క్షమించేవాడు, ఇలాంటి సాధారణమైనటువంటి ఆలోచన విధానంలో ఉండడానికి క్రైస్తవత్వం ఉందా, లేకపోతే శక్తితో ఉండడానికి క్రైస్తవ జీవితం ఉందా? అసలు క్రైస్తవ జీవితం అంటేనే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని గ్రహిస్తూ పరిశుద్ధాత్మని యొక్క అభిషేక ప్రభావంలో ముందుకు కొనసాగడము. గట్టిగా హల్లెలూయా చెప్తామని. మనము మామూలుగా ఉండి మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ప్రభువా సాయం చేయి అనుకుంటూ పోతే నువ్వు జయిస్తావో జయించవో తెలియదు, కానీ నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఇచ్చే వాక్శక్తితో నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ నీ పనిలో ముందుకెళ్ళడానికి నువ్వు అడుగు పెడితే 100% గ్యారంటీ నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన సామర్థ్యంలో ముందుకెళ్తావు. నువ్వు ఊహించని విధంగా, నువ్వు ఆలోచించని విధంగా, నువ్వు ఇది మాట్లాడాలని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా నువ్వు అన్ని భాషలు మాట్లాడుతుండగా నువ్వు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరిని కలవాలో, ఎవరు నీకు సపోర్ట్ రావాలో, నువ్వు అన్ని భాషలు మాట్లాడుతుండగానే నీకు తెలియకుండానే పరలోక దూతలను నువ్వు మూవ్ చేస్తూ ఉంటావు. నువ్వు అన్ని భాషలు మాట్లాడుతుండగానే నువ్వు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉంటావు, పరిస్థితులకు ఆజ్ఞాపిస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే ఆత్మలో నీవు శక్తివంతంగా పనిచేస్తూ ఉంటావు. హల్లెలూయా. నీ క్రైస్తవ జీవితం అనేటువంటిది చాలా శక్తివంతమైనది. ఈ శక్తిని దేవుడు నీ ద్వారా, నీ కార్యాల ద్వారా, నీ చదువు ద్వారా, నీ బిజినెస్ ద్వారా, నీ జాబ్ ద్వారా, నీకున్న స్కిల్స్ ద్వారా, నీకున్నటువంటి యూనిక్నెస్ ద్వారా ఆయన దాన్ని బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరితో కాంప్రమైజ్ అవ్వద్దు, ఎవరిని శత్రువుగా చూడొద్దు. పరిశుద్ధాత్మని సహాయం తీసుకో, పరిశుద్ధాత్మని సహాయం తీసుకో. ఏ మాట మాట్లాడాలో ఆయన మాట్లాడిస్తాడు, ఏం మాట్లాడకూడదు ఆయన కంట్రోల్ చేస్తాడు. ఇది పవర్ అండి, ఇది శక్తి. నువ్వు మౌనంగా ఉండడం అనేది కూడా శక్తి. గొర్రె కసాయి వాని ముందర మౌనంగా ఉన్నట్లు యేసయ్య మౌనంగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అది కూడా పవర్ అండి. క్షమించడం అనేది ఒక పవర్. హల్లెలూయా. క్షమించడం అన్నటువంటిది ఒక పవర్. అసలు పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిదే టోటల్ పవర్ అని. అది అధికారం. హల్లెలూయా. అదొక జీవితం, అదొక జీవం. అంతేగాని నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడితే నువ్వు పడేటువంటి బాధ లోకంలో ఎవరికీ ఉండదండి. అది నీ ప్రయత్నం అయితే ఎప్పుడో నువ్వు తిరిగి ప్లేట్ తిప్పేసి ఈ ప్రభు నాకు వద్దు, నేను బతకలేను, ఇంకా పాప బ్రతికి మేలు అని అందులోనే ఫిక్స్ అయిపోతావు. ఈ ఉదయకాల దినమున దేవుని రాజ్యము మాటతో లేదు, శక్తితో ఉంది. అందుకనే నీవు నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ హృదయంతరంగాల్లో నువ్వు పరిశుద్ధాత్ముని ఆయన శక్తితో జీవించడాన్ని కోరుకోవాలి, అనుదినము కోరుకోవాలి. ఇది ప్రతి దినానికి సంబంధించిన అనుభవము.
ఒక రోజుకు సంబంధించిన అనుభవం కాదు, ఒక ఆదివారానికి సంబంధించిన అనుభవం కాదు. ప్రతిరోజు నువ్వు ఎలా తింటావో, ప్రతిరోజు నువ్వు ఎలా జాబ్ చేస్తావో, ఎలా ఉద్యోగం చేస్తావో, ఎలా బిజినెస్ చేస్తావో, ఎలా చదువుతావో, చదవడానికి వెళ్తావో, ప్రతి చోట ఆయన శక్తి నీ జీవితంలో యాడ్ చేయడానికి, నింపి నడిపించడానికి ఆయన తన రాజ్య వారసులుగా నిన్ను చేసుకొని ఉన్నాడు. నువ్వెవరైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా పర్వాలేదు, నువ్వు దొంగతనానికి, హత్యకు, నాశనానికి గురైపోయి జీవితమే వేస్ట్ అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్న ప్రభుకు స్తోత్రం. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకుంటే, ఆయన ఆత్మతో నువ్వు నింపబడితే, ఆ శక్తితో నువ్వు మాట్లాడడం నేర్చుకుంటే, మాట్లాడేటువంటి స్థితిలో నువ్వు కొనసాగుతూ ఉంటే, నువ్వు ఊహించని విధంగా ఆయన నిన్ను తలగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన హృదయంతరంగాలో మనం కోరుకుందాం. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఎందుకు నేను వర్ధిల్లలేకపోతున్నాను? ప్రభు మీద సనిగి గొనిగి, మనుషుల మీద సనిగి గొనిగి, ఇబ్బంది పడుతూ, కన్ఫ్యూజ్ అయిపోతూ, దేవుణ్ణి ప్రశ్నిస్తూ, ఇంకా ఎప్పుడు చేస్తావు ప్రభు అనుకుంటూ ఇలా సఫర్ అవుతున్నావేమో. ఇలా ఉండడానికి కాదు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాదు. నీ క్రైస్తవ జీవితము శక్తి, అధికారము, పరిశుద్ధాత్మతో, శక్తితో అభిషేకింపబడిన జీవితాన్ని ప్రతి పరిస్థితుల్లో, ప్రతి క్షణము, ప్రతి దినము మా బ్రతుకాలమంతయు జీవించాలని కోరుకొని ఆశ కలిగి నిలబడిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఇంకా లోతుగా బోధించండి, గ్రహింపు దయచేయండి, సంపూర్ణతగా నింపండి, పరిపూర్ణులుగా చేయండి. ఈ భూమి మీద మీ చిత్తం జరిగించడానికి, మీ చిత్తానుసారంగా ఫలించడానికి, మీకు మహిమకరంగా వర్ధిల్లడానికి మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని, వారి మానసిక స్థితితో, వారి యొక్క శరీర పరిస్థితితో, వారి వయసుతో, వారి యొక్క కష్టాలతో సంబంధం లేకుండా ప్రభువా మీ సన్నిధితో నింపండి, మీ శక్తి సామర్థ్యంతో నడిపించండి. మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయమని దీవిస్తూ, ప్రవాహం వలె వాక్శక్తితో అనుక్షణం అనుదినం ముందుకెట్టేట్టు చేయమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.